మైలవరంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. ఆంధ్రజ్యోతి ఎడిటర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర నిరసనకు దిగాయి. ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పార్టీ నాయకులు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు పత్రికా విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో తప్పు సందేశం ఇస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముసుకేసుకుని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న తన తొలి పలుకుల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని తీవ్రంగా మానసిక గాయాన్ని లేదా మానసిక క్షోభకి గురిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ భార్యలకి చెల్లెలుగా భావించి సంబంధాలు చూడటం అంటే నీకు మహిళలంటే ఎంత రూపం, మహిళలంటే ఎంత చిన్న చూపు, మహిళలంటే ఎంత చులకన భావన అర్థమైంది. ఇవాళ రాధాకృష్ణ ఏమాత్రం మనిషి అయితే, నైతికత ఉన్నటువంటి వ్యక్తి అయితే తక్షణమే తాను ముందు ప్రచారం చేసినటువంటి వ్యాఖ్యల్ని మరుసటి రోజు ప్రచురించలేనటువంటి ఒక దగులుబాజీ లేదా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మరుసటి రోజు ప్రచురించలేకపోయాడు. అంటే తప్పే కదా, ఆ తప్పును ఒప్పుకోవాలి కదా, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి కదా. నువ్వు జర్నలిజం ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక అబండాలు వేసేయటం లేదా ప్రచారాలు చేసేయటం నీ ఇష్టానుసారం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగుల పట్ల అతను చేసిన వ్యాఖ్యలు కానీ, ఈ సమాజాన్ని అంటే ప్రజల్ని అతను చూసినటువంటి భావన కానీ అర్థమవుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, ఈ రకమైనటువంటి ఏదైతే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయో లేదా ఆయన ప్రచురించేటువంటి పత్రికల్లో కానీ టీవీలో కానీ చూపించే వార్తలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పెద్ద ద్రోహం చేసేటువంటివి. ఆ ద్రోహం చేసేటువంటి రాధాకృష్ణని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే తనని క్షమాపణ చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఎలాగా పేపర్లో చేయలేదు, ఉపసంహరించుకున్నాడు. కానీ నువ్వు ఏదైతే మీ మీడియాలో మాట్లాడించావో దాన్ని ఇమీడియట్గా బేషరత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి, యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఎందుచేతనంటే ఈయనకి ఎలా ఉందనంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఇండ్లల్లో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న మహిళల కింద, అంటే బయట మహిళలు ఎవరు మహిళలు కాదు. నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, నీకు భార్య లేదా, తల్లి లేదా? మరి నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడితే ఏ మహిళ అయినా యాక్సెప్ట్ చేస్తుందా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల కంట, అందులోను భార్యల కంట పెళ్లి చూపులు చూస్తాడంట, చూసి వాళ్ళు చెల్లెల కింద చేసి పెళ్లిళ్ళు చేస్తాడంట. అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఈ రకమైన మాటలు మాట్లాడొచ్చా? మరి మాట్లాడిన వాడివి తప్పు జరిగిందని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ పేపర్లో నువ్వు ప్రచారం చేయలేదు, మీడియాలో చేసావు. మరి తెలుసుకున్నప్పుడు ఎవరైనా పొరపాట్లు చేస్తారు. నేను పొరపాటు చేశానని చెప్పి నువ్వు బేషరత్తుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ప్రజా కోర్టులోనే తెలుస్తాము. ఇవాళ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు పెడతా ఉన్నారు, సమర్థిస్తూ ఉన్నారు. అంటే ఈ రకమైన సమర్థనలు సమర్థించచ్చా అని అడుగుతా ఉన్నా. మీకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు కదండి, మరి మహిళల్ని చెల్లెల కింద భావించి, అంటే భార్యల్ని చెల్లెల కింద భావించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే భార్యలను కూడా పెళ్లిళ్ళు చేయిస్తాడండి. అసలు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు ఏబిఎన్ అని అంటే ఆల్ టైమ్ బోగస్ న్యూస్, ఆల్ టైమ్ బోగస్ నెట్వర్క్ అనేది ప్రజలు తెలుస్తూ ఉన్నారు. నీ పేపర్ టాయిలెట్ పేపర్ కన్నా ఇంకా హీనాతిహీనమైన పేపర్ అని కూడా తెలియపరుస్తూ నీ ఏబిఎన్ పేపర్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని ఇలాగా నడి రోడ్డు మీద చించేస్తాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు తక్షణం మహిళలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇతను బ్లాక్మెయిల్ చేయడం అంటే అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఆ విధంగానే ఇంచుమించు ఒకనాటి టైంలో సైకిల్ వేసుకుని ఆ సైకిల్ చైన్ ఊడిపోతే దాన్ని కూడా పెట్టుకుని రోసయ్య గారు ఆఫీసులకు వచ్చి చేతులు కడుక్కునే పరిస్థితి ఆ రోజులో. కానీ వాళ్ళు ఇంత డబ్బు ఇన్ని కోట్లు, 60 కోట్లు ఎలా సంపాదించావు అంటే మహిళలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసావా అని ప్రశ్నిస్తున్నాం. నువ్వు వాళ్ళ మహిళా లోకానికి తక్షణంగా మన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. జర్నలిజం ముసుగేసుకుని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా
ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినందుకు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు కూడా చేయని విధంగా ఆయన క్షమాపణలు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రకంగా జర్నలిజం ముసుగేసుకుని చేసినటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఎవరూ లేరు. ఇటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం రానున్న రోజుల్లో మరి ప్రజాగ్రహం ఏ రకంగా ఉంటుందా అన్నది చూస్తారు. ఈ తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో పోవడం ఖాయం. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం కూడా ఖాయం అని ఈ సందర్భంగా రాధాకృష్ణ తక్షణ మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఏబిఎన్ అంటే ఆల్ టైమ్ బ్రోకర్ న్యూస్ అంతా కూడా చెదారో నాస్తాం రాజకీయాలు జర్నలిజం ముసుగులో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. నీకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానులు ఉంటే తెలుసుకోగానే మా మీద నిందలు వేయకు, మా ఆడవారి మీద నిందలు వేయకు, ఇలాంటివి చేస్తే నీకు తక్షణ బుద్ధి చెప్తాము, మరి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. దుశ్శాసన దుర్నీతి పరిపాలన కొనసాగుతుంది అనేటటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఏం మాట్లాడుతున్నారో కూడా నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడుతున్నారు. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ అయ్యిండి కూడా ఈ రాష్ట్రంలో దళిత మహిళలకి కూడా న్యాయం కరువైంది. ఎంతో మంది దళిత మహిళలకి ఎన్నో రకాలైనటువంటి అవమానాలు జరిగినా కూడా పట్టించుకునేటువంటి హోంమంత్రి మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. లేకపోతే ఎల్లో మీడియా ఏబిఎన్ ఛానల్ ఎవరి గురించి మాట్లాడతారో వారికి అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన భార్య చెప్పాలంటే ఆవిడ పుణ్యాత్రాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నుంచి వెళ్ళిపోయింది, ఏదో లోకల్లో సుఖంగా ఉండి ఉంటుంది. అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆవిడ కూడా చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉండేదేమో. కానీ ఈయన మాట్లాడేటటువంటి మాటలు చెల్లికి తల్లికి కూడా తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. భార్యలకు మళ్ళీ పెళ్లి చేసేటటువంటి సంస్కృతి, చెల్లుడికి మళ్ళీ పెళ్లి చేసే సంస్కృతి అంటే ఆ రోజున కందుకూరు వీరేశలింగ మంత్రి గారు లాంటి వారు సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తే ఇవాళ సంస్కరణలు కూలబట్టి వీళ్ళకి తోచినటువంటి విధానంలో కార్యక్రమాలు చేయడం అనేది సిగ్గు చేయటమైనటువంటి విషయం. ఒకే ఒక విషయం చెప్పాలి, ఇవాళ బిఎస్పీ స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి ఎంతమంది పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకుల కంటే కూడా ఎక్కువ ఇక్కడ ఉన్నారు అంటే ఒక చోట ఎక్కడైనా ఒక ఇల్లు కూర్చారంటే రారు, ఒకరిని కొట్టారు అంటే రారు, ఒకరిని మద్దతు చేశారంటే రావట్లేదు ఇవాళ పోలీసులు.